వెల్కమ్ టు ఏవెన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. రాజేంద్ర నగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపూరి కాలనీలో మున్సిపాలిటీ అనుమతులు లేకుండా నిర్మించిన అదనపు వీళ్లపై మున్సిపాలిటీ అధికారులు చొరవ చూపారు. కమిషనర్ ప్రదీప్ కుమార్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ సింగ్ తన సిబ్బందితో కలిసి ఈ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. అనుమతులు లేని నిర్మాణాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 4వ స్నాతకోత్సవ ఘనంగా నిర్వహించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని డిగ్రీ, పీజీ, పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికేట్లు, గోల్డ్ మెడల్స్ అందజేశారు. విద్యార్థులు సమాజ సేవకు అంకితమైన వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలని గవర్నర్ ఆకాంక్షించారు. పలువురు విశిష్ట అతిథులు ఈ వేడుకలో పాల్గొన్నారు. Esteemed members of the Board of the Management, officers, directors of Vaisya Institutes, officers of the Government of Telangana, distinguished invited guests. Sir, come to the meeting. Yes, sir. Mrs. Asham Bhavana. Mrs. Mr. Poonam Srikanth. Noah Icon Gold Medal Award. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ నగర్లో గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన చోటు చేసుకుంది. లేక్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి ముఖేష్ గా గుర్తించారు. దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చిన్నశంకరంపేట తహసీల్దార్ మన్నన్ పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి బదిలీ, పదవి విరమణలు సాధారణమేనని, విధిగా పనిచేస్తే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారని అన్నారు. మన్నన్ సహృదయతో సేవలందించారని, రెవెన్యూ శాఖలో ఇలాంటి అధికారులు అరుదని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
దినోనిత్యం నవ్వుతున్న మొహంతో ఎంతో ఆనందించి నేడు గరుడా కూడా వారిని ప్రశంసిస్తూ ఉన్నారు. వారికి అరంపేట తహసీల్దార్ కార్యాలయ బృందం సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అందరికీ కూడా చూస్తూ ఆనంద బాష్పాలతో వర్ష రూపంలో మనకి సిద్ధంగా ఉన్నారు. స్థానిక మాజీ సర్పంచ్ గారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రామయ్యంపేట పట్టణంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్లమ్మ, చిత్తారమ్మ, హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాఠశాలలో ప్రహరీ గోడ, మూత్రశాలల కోసం వినతి పత్రం అందజేశారు. 10 ఏళ్లలో పేదవారికి ఇండ్లు ఇవ్వని గత ప్రభుత్వంతో పోల్చుతూ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అందుతున్నాయని తెలిపారు. రేషన్ ద్వారా సన్నబియ్యం, రైతు భరోసా వంటి పథకాలతో అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని వెల్లడించారు. పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి అదే కాదు, గత 10 ఏళ్లలో మరి గత పాలకులు, గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇయ్యని పరిస్థితి. అదే మన ప్రభుత్వం, మన ఇందిరమ్మ రాజ్యం, ప్రజల ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఇందిరమ్మ ఇల్లు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఉట్టి ఇందిరమ్మ ఇల్లులే కాదు, బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. రైతు భరోసా కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, సన్నబియ్యం కానివ్వండి, మరి చెప్పుకుంటా పోతే ఎన్నో పథకాలు మరి బ్రహ్మాండంగా ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకుంటూ మరి అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో రామాయణపేట మండలి అదేవిధంగా మెదక్ నియోజకవర్గాన్ని ముందుండే విధంగా పనిచేస్తామని చెప్పి మా మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా పేరు మిర్యాలగూడలో జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు సీనియర్ వైద్యులను సబ్ కలెక్టర్ నారాయణ అమితుతో కలిసి సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. ఏరియా ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పీజీ కళాశాల, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు కూడా చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. ఎంత బిజీ షెడ్యూల్ లో కూడా టైం కేటాయించుకొని మళ్ళీ మధ్య రీసెంట్ గా 15 రోజుల క్రితమే చేసినాం. అలాగే పీజీ వైద్య కళాశాల కూడా పైన మా బావగారు డాక్టర్ ఐఎంఏలో ఉన్నాడు కాబట్టి ఆయనతో మాట్లాడి మన మంత్రి గారితో మాట్లాడి మా మిర్యాలలో కూడా సేవలు అందించే కమర్షియల్ ఏరియా ఈ పేదవారు ఎక్కుంటారు. ప్రతి పనికి ఇక్కడ రైస్ మిల్స్ కానీ, సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ కమర్షియల్ ఏరియా పేదవారు ఎక్కువ పనికి వెళ్తుంటారు. కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సుమారు ఈ ప్రభుత్వ హాస్పిటల్లో సుమారు దగ్గర నిన్న ఓపీని దగ్గర సుమారు 500 వచ్చింది ఇక్కడ. అంటే మీరు గుర్తించండి, దీన్ని మనం అభివృద్ధి చేసుకుంటే, దీని కనుక ఇంకొద్దిగా అభివృద్ధి చేసుకుంటే చాలా మంచిదని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ నేను తప్పుగా అనుకోవద్దు. మన రోడ్లు కానీ మీరు ఇచ్చే ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇచ్చే వేస్టేజ్ కూడా ఆ డ్రైనేజీలలో లేకపోతే మున్సిపాలిటీలకి ఏదో కొంత వాళ్ళకి ఇచ్చేసి చేయిస్తున్నారు. దయచేసి మీరందరూ ఇక్కడే ఉన్నారు, నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను ఒక బాధ్యత వ్యక్తిగా మాట్లాడుతున్నా. నేను దయచేసి ప్రైవేట్ హాస్పిటల్స్ లలో వేస్టేజ్లు మటుకు మీరు కంపల్సరీగా మీకేదైతే డిపార్ట్మెంట్ తో అటాచ్మెంట్ ఉందో వాళ్ళకే ఇవ్వండి. ఈ మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చి పొలం ఇచ్చి ఆశపడి వాళ్ళు తీసుకెళ్తారు. దానివల్ల అక్కడ మన యాప్ లో నెల్లూరు గౌతమి నగర్లో మానసిక దివ్యాంగురాలిపై భానుశ్రీకి జిల్లా కలెక్టర్ ఆనంద్ స్వయంగా ఇంటికి వెళ్లి 15,000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను అందించారు. భానుశ్రీ తల్లి కామాక్షమ్మతో మాట్లాడి చిన్నారి ఆరోగ్యం, విద్యపై ఆరా తీశారు. భవితా కేంద్రంలో చేర్పించి విద్యా బుద్ధులు నేర్పాలని, మెరుగైన చికిత్స కోసం వెంకటాచల సిఆర్సి కేంద్రానికి తీసుకువెళ్లాలని సూచించారు. కుటుంబానికి ప్రభుత్వ సహకారం అందించనున్నట్లు భరోసానిచ్చారు. అసలు గవర్నమెంట్ స్కూల్లో కూడా జాయిన్ చేసుకోలేదు సార్. అంటే మనకు ఇక్కడ భవిత సెంటర్ అని చెప్పి ఒకటి ఉంటుంది, స్కూల్ తో కలిపి అన్ని మండలాల్లో ఒక్కొక్కటి ఉంటుంది.
అది కొద్దిగా ఇలాంటి పిల్లలకి అవసరం వస్తే ఆ ఫెసిలిటీస్ కొంచెం ఎక్కువ ఉన్నారు. అక్కడ స్టాఫ్ కూడా ఉన్నారు. సిడబ్ల్యూఎస్ అని చెప్పి స్పెషల్ టీచర్ ఉన్న చోట్లనే పంపించండి. అంటే మామూలు టీచర్ వీలైతే ఇప్పుడు ఈ సిఆర్సిది మీరు ఎప్పుడు వెళ్ళదు? అక్కడ హోమ్ లో పెట్టి ఉంది అక్కడ పెట్టేసి అక్కడ బస్సు ఎక్కి మళ్ళీ అక్కడే దిగి స్కూటీ వేసి నేను తీసుకెళ్తాను. ఇంతకు ముందు నడిచే తీసుకెళ్లేదాన్ని సార్. పాప వెయిట్ ఎక్కువైంది కదా, ఎక్కువ స్కూటీ నేర్చుకున్నాను సార్. ఓకే సార్. బాగా నేర్చుకోవాలి అంటున్నావు. స్కూల్లో జాయిన్ చేయించామన్నావు కదా. సార్ మీ అంత పొజిషన్ తీసుకురావాలని నాకు సార్ అది కంప్లీట్ అవుతుందో లేదో తెలియదు. కంటిన్యూస్ గా చేసుకుంటే పాప బెడ్ మీద ఉండేది, ఇప్పుడు ఒకరు పట్టుకుంటే థ్యాంక్ యూ సార్. చీరాల వ్యవసాయ కార్యాలయాన్ని సందర్శించి వైఎస్ఆర్ రైతు విభాగం అధ్యక్షుడు కావూరు రమణారెడ్డి రబీ సీజన్లో ధాన్యం విక్రయించి 4 నెలలైన రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని కొనుగోలు చేసినప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ చెల్లింపులు చేయలేదన్నారు. మరో సీజన్ మొదలయ్యేలోపు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతుల జీవనాధారం పంటలపై ప్రభుత్వం నిర్లక్ష్యం బాధాకరమని పేర్కొన్నారు. కార్యాలయంలో చేసి 3 నెలలు అవుతున్నా రైతుల ఖాతాల్లో డబ్బులు పడలేదు కాబట్టి మనలో వ్యవసాయ అధికారులు కార్యాలయంలో వ్యవసాయ అధికారులు పిలిచారు. వారు మేము ధాన్యాన్ని కొనుగోలు చెప్తున్నారు. మరి ఇప్పటికి 3 నెలలైన రైతులకి డబ్బులు పడకపోవడం అనేది చాలా బాధాకరం. పగలనక రేయనక 6 కాలం కష్టపడిన రైతు మరి ఆ ధాన్యం మీద ఆధారపడతాడు కాబట్టి ఆయన మరి ఆ డబ్బులు పడకపోవడం అనేది ఎంత బాధాకరం అనేది రైతుల్ని అలా బాధపడటం అనేది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం వాళ్ళు ఇంకలైన ఆలోచించి మరి వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇది చాలా బాధాకరం. రైతుల్ని అలా ఇబ్బంది పెట్టడం అనేది ధర్మం కాదు. 10 మందికి అన్నం పెట్టే రైతన్న కాబట్టి మరి రైతుల బాధను గమనించి ప్రభుత్వం ఎప్పటికైనా సరే మరి వెంటనే వారి ఖాతాల్లోకి డబ్బులు వేయవలసిందిగా కోరుకుంటున్నాం. చేసి 3 నెలలు అవుతున్నా రైతుల ఖాతాల్లో డబ్బులు పడలేదు కాబట్టి మనలో వ్యవసాయ అధికారులు కార్యాలయం డాక్టర్స్ డే సందర్భంగా వేటపాలెం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వైద్యులకు ఘనమైన చిరు సత్కార కార్యక్రమం నిర్వహించారు. వైద్యుల సేవలను గుర్తు చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపిన ఈ వేడుక హృదయంగా సాగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఏవి సురేష్ బాబు, కార్యదర్శి అక్కల చంద్రశేఖర్ రెడ్డి, ఫాస్ట్ ప్రెసిడెంట్ కొత్త శ్రీనివాసరావు, బట్టా మోహనరావు, పద్మనాభుని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జూలై 1న చేశారు. వారు లండన్ విశ్వవిద్యాలయం చదువుకున్నారు. అట్లాగే బెంగాల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గారు, ముఖ్యమంత్రి గారు పనిచేసి ఎంతో సర్వీస్, ఎన్నో లక్షల కోట్ల మందికి ఎంతో వైద్య సేవ చేసి వారు ఉన్నత స్థితికి చేరుకున్నారు. అందువల్ల ఈ రోజు మన భారతదేశం, మన ప్రపంచంతో కూడా వైద్య దినోత్సవం జరుపుకుంది. అలాగే మేము వారు చంద్రశేఖర్ చెప్పేట్టుగా రొటీన్ చంద్రశేఖర్ మేము కొన్ని తరాల బట్టి ఆయుర్వేద వైద్యం నమ్ముకుని ఈ వేటపాలెం గ్రామంలో సామాన్య ప్రజలకు అందుబాటులో వైద్యం చేస్తూ అర్చక వృత్తి ద్వారా చేస్తూ వైద్య వృత్తిని కాపాడుకుంటూ వస్తున్నాం. అలాగే మేము మీ రొటేరియన్ తరఫున ఎంతో సర్వీస్ మీరు కూడా ఎంతో సర్వీస్ చేస్తున్నారు. మేము పక్షాత వారోత్సవాన్ని పెట్టి ఒక 10 రోజులు, ఒక వారం పాటు పారాలసిస్ రోగులకి నడునొప్పికి మోకాలకు మందు ఇవ్వాలి ఒక ఆలోచనాము. అది మీ అందరితో మాట్లాడి ఒకరోజు నిర్ణయించి మన హాస్పిటల్ కానీ మన రోటరీ క్లబ్ లో ఏర్పడిన ఆలోచన. అలాగే సంతాన మందులు, పక్షవాతంకి మోకలు ఉచితంగా మంది ఇచ్చే ఆలోచన ఉన్నాము. ఆ షెడ్యూల్ ప్రిపేర్ చేసిన బాబు ఏడాది మందులాగానే ఏర్పాటు చేసి అందరికి ఉచిత సర్వీస్ చేద్దాం. మీ రోటరీ తరఫున మేము చేయగలిగే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు మీ యొక్క మంచి ఆలోచనకి రోటరీ ఎప్పుడు మీకు తోడు ఉంటుందా. మీరు ఏ సేవా కార్యక్రమంలో పాల్గొనాలన్నా మాకు తెలియజేస్తే మేము మీ ఎందు ఉండి మా తోడ్పాటుని అందిస్తాం.
ఎంపీ బాబు చెప్తారు ధర్మంతరి నా పేరు డాక్టర్ పవన్ చక్రపాణి సీతారాం చెప్పారు. మెయిన్గా మన ఈ మెడికల్ డే ఈ డాక్టర్ సందర్భంగా మన మెయిన్ ఏం ఏంటంటే సాంస్క్రిట్ లో కొటేషన్ అండి, ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలమత్వం. సో ధర్మ అర్థ కామ్య మోక్షానం ఈ 4 చతుర్థ పురుషాలు అన్నమాట. మెయిన్ ఆరోగ్యం. కాపు ప్రజానాయకుడు వంగవీటి మోహనరంగ స్ఫూర్తిని నేటి తరానికి పరిచయం చేయడమే లక్ష్యంగా కావలిలో విగ్రహావిష్కరణ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డులో జూలై 2న మంత్రులు పొంగూరు నారాయణ, నిమ్మల రామనాయుడు సమక్షంలో ఆవిష్కరణ జరుగుతుందన్నారు. కాపు నేతలు ప్రజలంతా పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కావలి నియోజకవర్గ ప్రజానికానికి, ముఖ్యంగా కాపు నాయకులకి, అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపటి రోజున అంటే జూలై 2వ తేదీన సాయంత్రం 4 గంటలకి కావలి ట్రంక్ రోడ్లో కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని రాష్ట్ర మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు, ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగా గారి తనయుడు వంగవీటి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో కావలిలో విగ్రహాన్ని ఆవిష్కరణ చేయటం జరుగుతుంది. తప్పకుండా ప్రజలందరూ విచ్చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, రంగా గారు అణగారిన వర్గాల కోసం త్యాగం చేస్తూ, నిరాహార దీక్ష చేస్తూ అసూలు బాసిన విషయం మనందరికీ తెలుసు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కాపు నాయకులు అందరూ కలిసి కావలిలో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తప్పకుండా మన అందరం కూడా సంఘీభావం చెప్పి ఆ ప్రోగ్రాంలో పాల్గొనవలసిందిగా కావలి నియోజకవర్గ ప్రజానికాన్ని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో శాసనసభ్యులు కళా వెంకటరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ కార్యాలయంలో విసినగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆనందంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యే కళా వెంకటరావు ప్రజలతో ఆనందంగా మాట్లాడుకుని ముందున్న సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరాన్ని తెలియజేశారు. పేదలకు ఆసరా కల్పించే సామాజిక పెన్షన్లను మొదటగా ప్రవేశపెట్టిన ఘనత టీడీపీకే చెందిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఇసుకపాలెం గ్రామంలో నిర్వహించిన సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో సామాజిక పెన్షన్లను 1000 రూపాయల నుంచి పెంచలేదని విమర్శించారు. సమర్థవంతమైన కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి నడుపుతుందని పేర్కొన్నారు. పెన్షన్ ఇస్తున్నటువంటి సందర్భంగా 150 తెలుసమ్మ అంటే ఇంచుమించు 3000 రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు వల్ల ఈ పెన్షన్ వస్తుంది నెలకి. ఆయన పెంచినది నేను మొన్న బీహార్కి టీవీలో స్క్రోలింగ్లో చూసా. 700 పెంచారంటే అసలు ఎంత ఇస్తున్నారో చూస్తే 400 నెల పింఛను, 400 వృద్ధాప్య వితంతు పింఛన్లు బీహార్ రాష్ట్రంలో.
దాన్ని 700 పెంచారు. వచ్చే సంవత్సరం ఎలక్షన్స్ కాబట్టి, ఈ సంవత్సరం ఆఖరిలో ఎలక్షన్స్ కాబట్టి 1100 అయింది. 1100 ఇక్కడ 4000, అంటే 25% లేదు. 33,000 కోట్లు సంవత్సరానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊరికి వచ్చాము, పింఛన్లు 258 మందికి మొత్తం 2,40,00,000. మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొన్ని వితంతువులు యాడ్ అయింది. రైతులకి అన్నదాత సుఖీభవ 200 మందికి 40 లక్షలు, తల్లికి వందనం 365 మంది విద్యార్థులకి 47,45,000, అన్ని కలిపితే 3,20,00,000 ప్లస్ గ్యాస్ ఫ్రీ బస్సు కలిసి రూపాయలు సంవత్సరానికి ఒక్క పంచాయతీ. ఇది ఈరోజు జరిగేది. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ స్టార్ట్ అవుతా ఉంది. రేపు ఈ నెల వచ్చే నెలలో తల్లికి అది అన్నదాత సుఖీభవ. పాయకారావుపేట బీసీ బాలికల కాలేజ్ హాస్టల్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన హోంమంత్రి అనిత విద్యార్థుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో సీసీ కెమెరాలు లేకపోవడం, వార్డెన్ గైరాజీని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం నాణ్యత తగినంత లేకపోవడంతో సీరియస్ అయ్యారు. ప్రభుత్వం హాస్టల్లో సన్నబియ్యం వాడాలని, మెను అమలు చేయలేదని కూడా ఆరోపించారు. ఆడపిల్లలకు ధైర్యంగా ఉండాలని, సామాజిక మాధ్యమాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హాస్టల్లో సీసీ కెమెరాలు వెంటనే ఏర్పాటు చేయాలని, 2 రోజుల్లో నివేదిక ఇవ్వమని ఆదేశాలను జారీ చేశారు. అయిపోయి కాబట్టి మానేస్తున్నావు. గవర్నమెంట్ పెట్టమన్నదని పెట్టవు. హాస్టల్స్ లో కూడా సన్నబియ్యం ఇమ్మని చెప్పి కోటా బియ్యం వద్దు అని చెప్పి హాస్టల్కి, స్కూల్లో మధ్యాహ్నం భోజనానికి, ఇంటర్మీడియట్ వీక్ మధ్యాహ్నం స్కూల్లో భోజనానికి, దానికి కూడా సన్నబియ్యం ఇమ్మని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తుంది. ఇప్పుడు వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్లా. భయాలు లేవన్నా, ఒకరిద్దరు నెత్తి పడేసి పరిస్థితి. మోడల్ ఎన్ని గంటలు వడుకుంటున్నారు? ఫోన్ చేస్తారా మీరు? నాకు నేనే నడిచాను. మీరు నాకు ఎక్సలెంట్ నా బాధ్యత. మీరందరూ సుఖంగా ఉంటారు, మీకు సెక్యూర్గా ఉంటుంది. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం సరకల్లు గ్రామానికి చెందిన రైతు రమేష్ మామిడిని అంకితం చేసిన జీవితం ఇప్పుడు ఆవేదనగా మారింది. మామిడికి కిలో ధర కేవలం ₹2.50 కాగా, మినరల్ వాటర్ 1 లీటర్ 20 రూపాయలు, మ్యాన్షన్ హౌస్ 180 ml ₹200. ఈ వ్యత్యాసం మధ్యలో రైతు రమేష్ మామిడి చెట్లను కూల్చేస్తున్న దృశ్యాలు గుండెను దీల్చేలా ఉన్నాయి. వ్యవసాయ రంగంలో రైతులు శ్రమకు తగిన గౌరవం కల్పించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. పటాన్చెరు పారిశ్రామిక వాడలోని సిగాజీ కంపెనీలో జరిగిన ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పరిశీలన చేశారు. నిన్న జరిగిన ఘటనా స్థలానికి చేరుకుని వారు పరిస్థితిని గమనించారు. జిల్లా కలెక్టర్ మరియు కంపెనీ యాజమాన్యాన్ని అడిగి ప్రమాదంపై వివరణ సేకరించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నా అధికారులు స్వతంత్ర దర్యాప్తు చేపడుతున్నారు. ప్రమాదాలు జరిగేటువంటి అన్ని కంపెనీల పైన కూడా కఠినంగా వివరించి కావలసినటువంటి మెజర్స్, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నిటిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి మరి ఆలోచన చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా సొంత గ్రామాలను, బంధువులను, సొంత ప్రాంతాన్ని వదిలి ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకంగా
మరి 46 మంది చనిపోవడం అనేది ఉన్నదో చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎవరి మనిషి అయినా సరే, అది ధనవంతుల బిడ్డ కానీ పేదవాడి బిడ్డ కానీ, ప్రాణం అందరికి ఒకటి. కాబట్టి పేదవాడైన ఎంత మాత్రాన వారి ప్రాణానికి తక్కువ అంచనా వేయకుండా వాళ్ళకి అన్ని రకాలుగా కుటుంబాలను ఆదుకోవడం కోసం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం. మేనేజ్మెంట్ గురించి ఇప్పుడు కూడా నేను తెలుసుకున్నాను. వాళ్ళకి ఇది కాకుండా మరొక 3 కంపెనీలు ఉన్నాయి. ఆ యొక్క మేనేజ్మెంట్ హైదరాబాద్ బేస్కి సంబంధించినటువంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళు కూడా కొంత పెద్ద మనసుతో ఈ యొక్క కార్మికుల. ఇది ఇవాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.